Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. సుజన్ మీడియా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. మండే ఎండలను సాగనంపి చల్లటి వానచినుకు పలకరించింది. మరో నెలలో శ్రావణ మాసం అడుగు పెడుతోంది. శుభప్రదమైన కార్యక్రమాలకు, సరికొత్త ప్రణాళికలకు ఇది అత్యంత అనువైన సమయం. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ఈ శ్రావణ మాసం నాటికి తమ కలలను నెరవేర్చుకోవాలని ఎంతో మంది ఉత్సుకతతో ఉన్నారు. తమకు అనువైన ప్రాపర్టీలు ఎక్కడున్నాయో అన్వేషణ ప్రారంభిస్తున్నారు. మీ అన్వేషణలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, అలాగే మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. విశ్వనగరం దిశగా పరుగులు పెడుతున్న మన భాగ్యనగరం రియల్ ఎస్టేట్ రంగంలో దేశానికే తలమానికంగా నిలుస్తోంది. ఎటు చూసినా కళ్ళు చెదిరే కట్టడాలతో హైదరాబాద్ సిటీ గ్లోబల్ ఇన్వెస్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇలాంటి మహానగరంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కలను అత్యంత సురక్షితంగా, నమ్మకంగా చేసేందుకు మళ్లీ మన ముందుకు వచ్చేస్తోంది అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్రాండ్ ఈవెంట్ క్రెడై ప్రాపర్టీ షో. కేవలం ప్రాజెక్టులు నిర్మించడమే కాదు, కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేసేటువంటి సంస్థ క్రెడై హైదరాబాద్. ఇండస్ట్రీలో అత్యున్నత ప్రమాణాలను పాటించే టాప్ సంస్థలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి పబ్లిక్ కు బెస్ట్ ఆప్షన్స్ చూపించడంలో క్రెడై హైదరాబాద్ ఈవెంట్స్ ఎప్పుడూ ముందే ఉంటాయి. అందుకే ఈ అద్భుతమైన ప్రాపర్టీ షో కోసం నగర వాసులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త మార్గం చూపుతూ ప్రతిసారి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ఆగస్టు 28 నుంచి 30 వరకు హైటెక్స్ ప్రాంగణం వేదికగా జరగనుంది. ఈసారి మరింత గ్రాండ్ రేంజ్ లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు క్రెడై పాలకవర్గం భారీ సన్నాహాలు చేస్తుంది. అందరికీ నమస్తే. సో ఈ రోజు మనం ఉన్నాము క్రెడై ప్రెసిడెంట్ ఎలెక్ట్ జగన్నాథ్ గారితో. ఆయన అడిగి క్రెడై ప్రాపర్టీ షో గురించి మరిన్ని డీటెయిల్స్. ఎలా ఉన్నారు? ఓకే. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే మనకి ప్రాపర్టీ షోలో గుర్తొచ్చేది క్రెడై ప్రాపర్టీ షోస్. ఇప్పుడు కొత్తగా ఎవరైతే గనక క్రెడై ప్రాపర్టీ షో విజిట్ చేద్దాం అనుకుంటున్నారు మన హైటెక్స్ లో జరిగేది, వాళ్ళకి ఎలాంటి యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి, అంటే ఎలాంటి ప్రాపర్టీస్ చూడొచ్చు వాళ్ళు అక్కడ? మా క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే మన హైదరాబాద్ లో ఇస్ వన్ ఆఫ్ ది అథెంటిక్ ప్రాపర్టీ షో. మా దగ్గర ఉన్న డెవలపర్లు అందరూ అక్కడ ఉంటారు. మీకు 50 లక్షల యూనిట్ నుంచి విల్లాలు, అపార్ట్మెంట్లు, మీకు కావాల్సిన బడ్జెట్ లో అన్ని ఒక దగ్గర ఉంటాయి. అండ్ చాలా మంది ఇల్లు కొనాలంటే ఒక 2-3 వారాలు తిరిగి చేస్తారు. ఇక్కడ ఒకటే ప్లాట్ఫామ్ లో ఒకటే దగ్గర అందరూ ఉంటారు. ఒకటే ప్లేస్ లో 1 వీకెండ్ వచ్చి చూసుకుంటే అన్ని బ్రోచర్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. డిసిషన్ ఈజీ అవుతుంది. సో మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఎగ్జిబిటర్స్ తోటి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ కావచ్చు. కమ్ సర్చ్ అండ్ బై అ హోమ్. అండ్ మనకి అవైలబిలిటీ ఎంత వరకు ఉంటుంది హైదరాబాద్ మార్కెట్ వైజ్ చూసుకుంటే? ఈ మధ్యన చాలా చూస్తున్న సోషల్ మీడియాలో అవైలబిలిటీ స్టాక్ చాలా ఉంది హైదరాబాద్ లో అని. మన దగ్గర ఒక పర్మిషన్ ఇస్తే 6 years కన్స్ట్రక్షన్ అవుద్ది. ఈ రిపోర్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డే 1 ఏ రోజైతే పర్మిషన్ వస్తుందో ఆ 5 years కి వచ్చే స్టాక్ ఈ రోజు యాడ్ చేస్తున్నారు. ఇవాళ బిల్డింగే కట్టినప్పుడు అది స్టాక్ యాడ్ చేసుకుంటే ఇంత స్టాక్ ఉంది అంత స్టాక్ ఉంది అంటే ఎండ్ ఆఫ్ ది డే మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ ఎంత అవైలబిలిటీ వస్తుంది అనేది ఇంపార్టెంట్. నేను ఎక్కడో విన్నా 1 లక్ష యూనిట్లో 2 లక్షల యూనిట్లో అని చెప్తున్నారు. అంత ఉండదు. అది ఏమైపోయిందంటే ఇవాళ రేపు అది ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడడం రియల్ ఎస్టేట్ గురించి. అండ్ ఇంకొక విషయము ఓటీపీ, 1 time పేమెంట్స్ కూడా ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు సార్ పబ్లిక్. అంటే చెయ్యొచ్చా లేదా, ఎంతవరకు అది కరెక్ట్ అని చెప్పి కూడా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే ఒక చిన్న మెసేజ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతామా, వార్ అయిన తర్వాత నీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందా తగ్గిందా? పెరుగుతుంది. నీ డీజిల్ పెరిగింది, నీ పెట్రోల్ పెరుగుతుంది, నీ డే టు డే అది పెరిగినప్పుడు నీ డే టు డే కమోడిటీస్ కూడా పెరిగాయి. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా తగ్గుద్ది? ఒక ఇల్లు కట్టాలంటే ఎక్స్ కాస్ట్ ఉంటుంది, దానికంటే తక్కువ వస్తుంటే మంచి ప్రోడక్ట్ రాదు. గుడ్ క్వాలిటీ కావాలంటే డెఫినెట్ గా ఇంత ప్రైస్ ఉంటుంది. సో మీరు 1 time పేమెంట్, ఓటీపీలు అస్సలు తీసుకోవద్దు. ఇఫ్ యూ ఆస్క్ మీ, యూ షుడ్ నాట్ get into all these spongy schemes. Thank you so much sir, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు.
క్రెడాయ్ ప్రాపర్టీ షో కో కన్వీనర్ వినోద్ రెడ్డి గారితో ఉన్నాము. ఆయన అడిగి క్రెడాయ్ ప్రాపర్టీ షో గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. హలో సార్, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నారా? నేను కూడా బాగున్నాను సార్. మన హైదరాబాద్ లో ఒక ప్రాపర్టీ షో అంటే చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేసేది క్రెడాయ్ ప్రాపర్టీ షో కోసం. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆల్ అండర్ వన్ రూఫ్ లాగా షోకేస్ చేస్తాం. క్రెడాయ్ ప్రాపర్టీ షో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, సో మీరు ఎలా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్రెడాయ్ క్రెడిబిలిటీ బాగా క్రియేట్ చేస్తున్నాము. సో క్రెడాయ్ ప్రాపర్టీ షో విల్ బి హ్యాపెనింగ్ ప్రాపర్టీ షో అండి. ఇప్పుడు జరిగిన ప్రాపర్టీ షోలో క్రెడాయ్ ప్రాపర్టీ షో అంటే ఆల్ బిగ్ బిల్డర్స్ విల్ కమ్ ఇన్ టు దిస్ ప్రాపర్టీ షో. దే విల్ షోకేస్ దేర్ ప్రాజెక్ట్స్. సో ఆబ్వియస్లీ క్రెడాయ్ ప్రాపర్టీ షో అంటే అందరు వెయిట్ చేస్తా ఉంటారు ఎప్పుడు వస్తుంది ప్రాపర్టీ షో. దిస్ విల్ ద సెకండ్ ప్రాపర్టీ షో విచ్ వీఆర్ హోస్టింగ్ దిస్ ఇయర్. ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ ఈ ప్రాపర్టీ షోకి క్రౌడ్ ఏమీ తగ్గదు. ఇట్ విల్ బి మోర్ దెన్ ది లాస్ట్ టైం ప్రాపర్టీ షో అండి. అండ్ ఇప్పుడు ఎవరైతే న్యూ హోమ్ బయర్స్ ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి మన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఎలా ఉండబోతుంది వాళ్ళకి? మా క్రెడిబిలిటీ వల్ల మేము ఓన్లీ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ పెడతామండి. ఇక్కడ అన్ని విల్ హ్యావ్ డిఫరెంట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ ప్రాజెక్ట్స్, లేఅవుట్ ప్రాజెక్ట్స్ అన్ని ఉంటాయి. మాక్సిమం గుడ్ డెవలపర్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రాపర్టీ షో. సో అందరికీ ఆప్షన్స్ ఉంటాయి. విచ్ ఎవర్ లొకేషన్ యూ ఫీల్ కంఫర్టబుల్, ఆ లొకేషన్ లో ఏ బిల్డర్ పార్టిసిపేట్ చేస్తున్నా చూసి అదే స్టాల్ కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మన హైదరాబాద్ మార్కెట్ వైజ్ చూసుకుంటే కూడా ఎలా ఉండబోతోంది? మార్కెట్ అయితే ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ అండి. ఎప్పుడు కొన్నా ఇట్ ఈస్ లైక్ టూ లేట్ ఫర్ ఎనీ బయర్ అండి. సో కొనాలి అనుకున్నప్పుడు కొనేసేయాలి. ఇంకా దాన్ని డిలే చేస్తే మాత్రం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే క్వశ్చన్ ఉండదు అనమాట. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ బయర్, come to the property show, explore all the possibilities, explore all the options. చూడండి అందరు బిల్డర్స్ దగ్గర అవైలబుల్ స్టాక్ ఏమేమి ఉంది, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. మేక్ ది డెసిషన్ అండ్ క్లోజ్ ది డీల్ అండి. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంకా డిలే చేస్తా ఉంటే ఇంకా ప్రైస్ పెరిగిపోతుంది తప్ప తగ్గేదైతే ఉండదు, గ్యారంటీ. తెలంగాణ రియల్ ఎస్టేట్ సెక్టార్ ప్రత్యేకించి హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది. రోజు రోజుకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. కోకాపేట్, నియోపోలిస్ లాంటి ప్రాంతాలు అయితే స్కై స్క్రాపర్స్ తో విశ్వ నగరానికి ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ గా మారుతున్నాయి. విశ్వనగరం దిశగా పరుగులు పెడుతున్న మన భాగ్యనగరంలో డెవలపర్స్, బిల్డర్స్ పాత్ర ఎంత ఉందో వారిని ఎప్పటికప్పుడు సరైన దిశలో నడిపిస్తున్న నారెడ్కో తెలంగాణ పాత్ర కూడా అంతే ఉంది. మారుతున్న ట్రెండ్స్, ప్రభుత్వ నిబంధనలపై డెవలపర్స్ ను అలర్ట్ చేస్తూ ఇండస్ట్రీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించే నారెడ్కో తెలంగాణ మంత్లీ మీటింగ్ జూన్ 30న జరిగింది. హైదరాబాద్ రియాలిటీకి గుండెకాయ లాంటి కోకాపేట్ నియోపోలిస్ లోని 1/MSN ప్రాంగణంలో ఈ గ్రాండ్ మీటింగ్ అట్టహాసంగా సాగింది. జూన్ మంత్లీ మీటింగ్ 30వ తేదీ MSN వారు హోస్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో లేబర్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చి కొత్త లేబర్ లాస్ గురించి చెప్పడం జరిగింది. అలాగే లేటెస్ట్ జడ్జిమెంట్స్ GST మీద మా మెంబర్ సునీల్ చంద్రారెడ్డి గారు, పాస్ట్ ప్రెసిడెంట్ గారు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కొత్తగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ లీడ్ టీమ్ ని మేము ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారు మా ఆహ్వానం మన్నించి రావడం జరిగింది. సో వారికి సన్మానం కూడా చేయడం జరిగింది. అలాగే మా మెంబర్స్ అయిన వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి గారు, ఆదిత్య వెంచర్స్ ఆదిత్య గౌర గారు లాస్ట్ ఆప్షన్ లో ఒకరు 6 ఎకరాల 27 గుంటలు సొంతం చేసుకోవడం జరిగింది. ఇంకొకరు 5 ఎకరాల 38 గుంటలు సొంతం చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఈ మంత్లీ మీటింగ్ లో సన్మానం చేయడం జరిగింది. అలా ప్రతి నెల జరిగే ప్రతి మీటింగ్ లో కూడా కొత్త అంశాన్ని జోడిస్తూ ఉంటాము. ఆ క్రమంలోనే ఈసారి లేబర్ లాస్ గురించి మాట్లాడడం జరిగింది. వి థ్యాంక్ members of NAREDCO for attending this meeting in a good number, and it was a nice meeting. We thank MSN Realty for hosting this meeting. Thank you. ఆ నగరం ప్రకృతి అందాలకు నిలయం, టెక్నాలజీకి పుట్టినిల్లు. ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు ఒకే హృదయంతో కలిసిపోయిన అందమైన సంగీతంలా అనిపిస్తుంది. అదే కన్నడ కస్తూరి ఉద్యాన నగరి బెంగళూరు. ఇది కేవలం ఒక నగరం కాదండి, కలలకు చిరునామా, ప్రయాణాలకు ప్రేరణ, మనసుకు ఎప్పటికీ సజీవంగా నిలిచిపోయే ఒక అనుభూతి. భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకు సజీవ సాక్ష్యం. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో స్థిర నివాసం అందరికీ ఎంతో ఇష్టమైన కళ. ఇక్కడ ప్రాపర్టీ సొంతం చేసుకోవడం మన కలలకు కోట కట్టుకోవడం లాంటిదే.
ముఖ్యంగా సిటీలో నార్త్ సైడ్ ప్రగతి పరుగు అద్భుతంగా ఉంది. నార్త్ సైడ్ తనిసంద్రలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఏరియా మాన్యతా టౌన్షిప్. అందుకే పౌలమి ఎస్టేట్స్ ఇక్కడ గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఫ్లోరిక్ ని లాంచ్ చేసింది. బెంగళూరు లైఫ్ స్టైల్ కు 100% సూట్ అయ్యేలా పర్ఫెక్ట్ ఫీచర్స్ తో రెసిడెంట్స్ కోరుకుంటున్న వారి చాయిస్ ఫుల్ఫిల్ చేసేలా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. Hello, sir. హలో అండి. Sir, since you've been in Hyderabad for very long, what are some of those lessons that you took from there and, that you've implemented in Bangalore and what is that process of learning has been? See, we've realized that certain aspects are very common there in Bangalore, which we wanted to try and break away from. For example, Vastu is not very important for Bangalore customers. Yeah. But all the Telugu people who are living there in Bangalore found that getting a house which is Vastu compliant was a big challenge. Yeah. So we've designed our project all around Vastu. We are almost 100% compliant, Vastu compliant. Each apartment is taken that way. So that way for a Telugu speaking customer or anybody who is very Vastu compliant, for them it's very easy. One. Second is, we've tried to ensure that we don't have any common walls. Each of our apartment has 3 sides ventilation, so that way every room is very well ventilated. So that ensures that there is enough privacy also for the customer, as well as he's getting natural light and natural ventilation into every room, which is not very common there, because Bangalore we've seen a lot of projects which have common walls. So that's an accepted norm, but we're trying to break through that and give that. Third is, we've tried to ensure that we have about 85% open spaces, because in 9 acres we are doing just 740 apartments, which is G plus 27 floors, 2 towers are there. So that way we are able to give a lot of open spaces for amenities. One. Next is, we've tried to keep the podium traffic free. So all the vehicles go directly into the basements. Children can run around, walk around, play around on the podium area without any interference from the vehicles. Old people can walk, can see it. So there's comfort and optimum utilization of the podium space for amenities. We've tried to cater to all the amenities that a household would require. Shopping for the ladies, grocery shopping and all for the ladies. Children, a lot of play areas for them. We have a futsal court, we have pickleball court, we have a tennis court, Nice. we have a cricket pitch, we have a dog park, a pet park is there. Old people, we have seating areas, we have multiple pools, water bodies. So the entire environment is very lively there. We have a wonderful club with all the gym, latest of amenities within that, multi-purpose hall for small events. So every aspect of a household is taken care of in that project. Another small USP that we've added is some of the apartments have servant quarter is there in some of these apartments. Any of the residents want an in-house that's very maid. rare, right? Yeah, it's very convenient, because nowadays getting maids is a big challenge. Correct, And definitely if you can offer them accommodation, then it becomes very easy for the resident to get. So we have another small feature we've added is we've given servant toilets or maid toilets on each and every floor in the common area. Oh, okay. So this caters to your drivers or the daily maids who come into work in your I think house. that convenience is very important as well. So if they have to use, otherwise typically we used to give it earlier in the basements, very poorly maintained, so the maids would not be very comfortable using it. So every floor would have one maid's toilet, which can be used by the drivers and the maids of that particular floor, and which will be as part of the common maintenance. So obviously it will be maintained very well. I think this will take care of most of the issues that residents nowadays face with terms of maids. Yes. Okay. శిలశిల్పం కావాలంటే ఎంతో శ్రమ పడాలి. దీక్ష పట్టుదలతో 10 మందిని మెప్పించాలనే సంకల్పంతో శ్రమించాకే చక్కటి శిల్పం తయారవుతుంది. శిలను శిల్పం చేసిన తరహాలో ప్రతి ప్రాజెక్ట్ ను సౌకర్యవంతమైన ఆ ఏరియాకే ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయేలాగా తీర్చిదిద్దుతున్న రియాలిటీ సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. తిరుగులేని కమిట్మెంట్, విజనరీ లీడర్షిప్, కస్టమర్లకు బెస్ట్ అందించాలనే డెడికేషన్, ఉత్తమ విలువలు ఈ సంస్థను ఇండస్ట్రీలో ఉన్నత స్థానానికి చేర్చాయి. యువతరం అంటే నవోత్సాహం, కొత్తదనానికి ఆహ్వానం, పెద్దరికం అంటే అనుభవసారం. ఈ 2 కాంబినేషన్ ఉంటే పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అభినందన ఇన్ఫ్రా రియాలిటీ ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గార్ల కుమారులు తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలో రంగప్రవేశం చేశారు. వీరి పెద్ద కొడుకు ఇంజనీరింగ్ ని పూర్తి చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు సంస్థను నవ్య పదం వైపు నడిపించేటువంటి బాధ్యతలు తీసుకున్నారు. విశాలమైన లివింగ్ ఎక్స్పీరియన్స్, ఎకో ఫ్రెండ్లీ సరౌండింగ్స్, హై సెక్యూరిటీ నడుమ బెస్ట్ సిటీ లైఫ్ కోరుకునే వారికి అభినందన ఇన్ఫ్రా రియాలిటీ వన్ స్టాప్ డెస్టినేషన్.
ఈ తరం కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు స్టైలిష్ అండ్ ట్రెండీ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. నవతరం ఉత్సాహానికి ప్రతీకలుగా నిలిచేలా ఈ సంస్థలో సెకండ్ జనరేషన్ అడుగుపెట్టింది. అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గారుల ఇద్దరి కొడుకుల రాకతో సంస్థలో యువోత్సాహం ఉరకలేస్తోంది. వీరి ఐడియాలజీతో యంగ్ జనరేషన్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. Hello, Ashish Garu. So we would like to hear from you about a Skylark project. The Skylark project, it's a gated community in 2.36 acres. అందులో మేము infinity pool provide చేస్తున్నాం and a massive clubhouse. It's like 20-30 minutes from Gachibowli. So accessibility is huge pro there. And ఇప్పుడు దాని nearby area, Kokapet, it's like highly dense and like it's not affordable for most middle class people. So the next segment, middle segment area is Kollur, and that's what we're aiming at. సో కొలూరులో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? So it's up and coming right now. It's the right time to invest there because there's a lot of international schools there and up and coming development. Ippudu Manikonda and Kokapet and these nearby areas are all developed and like they've reached their development capacity to the most level. And the next place to invest is Kollur, and it's really the right time to do it right now for the best prices. Oh, that's great. Yeah. On a lighter note, we would like to know, అంటే ఒకే పాయింట్ గురించి ఇద్దరు ఆర్గ్యూ చేస్తుంటే ఎవరు ఆర్గ్యుమెంట్ విన్ అవుతుంది? either it's fathers or moms. She's mainly like the powerhouse of the company, so like tana daggare anni, like from her all the ideas are born and all. My dad sustains, but yeah, she wins basically. Yeah. Okay. So as a mom ga and at the same time oka boss ga deal cheyadam, it's a difficult task for any women. నాకు ఎప్పుడు చూసినా మ్యామ్ చాలా స్వీట్ గా కనిపిస్తూ ఉంటారు. ఐ డోంట్ నో అంత అథారిటేటివ్ గా ఉంటారా లేదా అని, బికాస్ ఆల్ ద స్టాఫ్ హియర్ వాళ్ళందరూ కూడా మా మేనేజింగ్ డైరెక్టర్స్ ఇద్దరు వెరీ కూల్ కామ్ అలా చెప్తూ ఉంటారు. సో డిడ్ యూ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ మామ్? No, చాలా డెఫినెట్లీ షీఈస్ చాలా నర్చరింగ్ మదర్లీ గానే ఉంటది. వి ట్రై అంటే లైక్ ఇలా we don't try a professional life and all that. We just try being nice to everyone. She's very caring alaga. And Mata alaga untundo, she's like that with everybody. Sometimes sure, like business ante there's frustrations here and there, but she's just like the mother she is to all of us. Okay. Yeah. And one word about Venkatesh Garu. Insanely ambitious. Okay. About Swapna ma'am? Very hardworking. Insanely tough. She's very tough. So one word about Anish? He's very creative. He's an artist and he brings that. Yeah, he's very creative. Okay, about yourself? Me and my brother are both very creative, so we're very artsy. ఓకే. అండ్ త్వరలో మీరు ఈ రియాలిటీ సెక్టార్ లో ఎంటర్ అయ్యి మీ క్రియేటివిటీ అండ్ మీ ఐడియాలజీ కూడా చూడాలని మేము కూడా ఆశపడుతున్నాం. ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉంటాయి, కానీ మనసుకు బాగా నచ్చే చోటు ఒకటే ఉంటుంది. ఉరకలు పరుగులు జీవితంలో ఊరటనిచ్చే ప్లేస్ అది. అదే మీ డ్రీమ్ హౌస్. మీ కలలకు విశాలమైన రెక్కలు తొడిగి మీ ఊహలకు నిజమైన రూపంగా ఇలాంటి హౌస్ ఇంకెక్కడా ఉండదనేంత అందంగా మీ డ్రీమ్ హౌస్ ను మీ ముందుంచడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ అన్విత గ్రూప్. నేను ఒక సినిమా చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. మరి 100 ఏళ్లు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ ఒక్కటే అన్విత. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేసిన అనుభవం, వరల్డ్ క్లాస్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ 360 degree of lifestyle experience. It's not just about building homes. At Anvita, it's about building happiness. నేటి జనరేషన్ ఆలోచనలు ఆకాంక్షలకు స్కై ఇస్ ద లిమిట్. జీవితంలో సరికొత్త శిఖరాలకు చేరడం కాదు, అక్కడ స్థిరపడ్డం వారి కల. అంతెత్తున ఉండే వారి అంచనాలకు మించేలా హై రైజ్ బిల్డింగ్ స్టాండర్డ్స్ ను మరింత హైట్స్ కు తీసుకెళ్లేలా అన్విత గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్ కు అత్యంత సమీపంలో తెల్లాపూర్ వద్ద ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్ లగ్జరీ ప్రాజెక్ట్ లో ది బెస్ట్ గా నిలిచేలా అన్విత హై9 ప్రాజెక్ట్ ను అద్భుతంగా డిజైన్ చేశారు. ఆనందం, ఆహ్లాదం, అద్భుతాల కలయికగా డ్రీమ్ హౌస్ కావాలని ఎవరు కోరుకోరు? అవుట్ స్టాండింగ్ అనిపించే ఎమ్యూనిటీస్ కు మెజెస్టిక్ కంఫర్ట్ ను మేళవిస్తూ పర్ఫెక్ట్ హోమ్ ఫర్ పీస్ఫుల్ లైఫ్ అనిపించేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ అన్విత గ్రూప్. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందిస్తూ మోడర్న్ మార్వెల్ అనిపించేలా టాప్ క్లాస్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది. అందుకే మార్కెట్ లో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్టు ట్రెండింగ్ లోనే ఉంటుంది.
ప్రతి విజయానికి ఒక గుర్తింపు ఉంటుంది, ప్రతి కలకు ఒక గమ్యం ఉంటుంది. అత్యున్నత ప్రమాణాలతో నాణ్యతకు కొత్త నిర్వచనమిస్తూ అన్విత గ్రూప్ అందిస్తున్న మరో అద్భుత సృష్టి అన్విత హై9. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణ 1.6 కిలోమీటర్ల అద్భుతమైన స్కై వాక్. ఒక టవర్ ను మరో టవర్ తో కలుపుతూ నగర అందాలను ఆకాశం నుంచే ఆస్వాదించే అపూర్వ అనుభూతి. ఉదయపు సూర్యోదయం నుంచి రాత్రి నగర వెలుగుల వరకు ప్రతి క్షణం ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం. లగ్జరీ క్లబ్ హౌస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్కై విల్లాస్, గ్రీన్ ల్యాండ్స్కేప్స్ మరియు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో మీ కుటుంబానికి విలాసవంతమైన జీవన ప్రమాణాలను అందించే చిరునామా అన్విత హై9. ఎవరిలో ఏ సత్తా దాగుందో ఎవరూ చెప్పలేరు. అందుకు కావాల్సిందల్లా సరైన వేదిక. స్పోర్ట్స్ లో మరీ ముఖ్యంగా క్రికెట్ లో గొప్పగా రాణించాలని ఎంతో మంది యువత కలలు కంటూ ఉంటారు. వారి కలలకు సరైన ప్రోత్సాహం ఇవ్వడానికి అన్విత గ్రూప్ ముందుకొచ్చింది. క్రికెట్ లో లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ TG20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తోంది. అందులో అన్విత గ్రూప్ భాగస్వామ్యమై ఖమ్మం జట్టును సొంతం చేసుకుంది. ఈ లీగ్ లో ఖమ్మం ఏఎస్ఎస్ సంచలన విజయాలను నమోదు చేస్తూ ముందుకెళ్లిపోతోంది. కాలగమనంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకొని నాడు నేడు ఎప్పుడు కస్టమర్ల ఫస్ట్ చాయిస్ గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. కస్టమర్లు తరగని చెదరని ఆదరణతో హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. తెలంగాణ వ్యాప్తంగా హౌస్ హోల్డ్ నేమ్ గా కీర్తి దక్కించుకుంది గిరిధారి సంస్థ. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ ప్రాపర్టీస్ ను అందించిన ట్రాక్ రికార్డ్ గిరిధారి సొంతం. హైదరాబాద్ అన్ని రంగాల వారి ఫేవరెట్ రెసిడెన్షియల్ ఏరియా రాజేంద్ర నగర్. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలో అయినా రాజేంద్ర నగర్ కు తిరిగేలేదు. అందుకే ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఎక్కువ మంది ముందుకొస్తూ ఉంటారు. అందరి అంచనాలకు మించేలా రాజేంద్ర నగర్ లో గిరిధారి డెవలప్ చేసిన వండర్ఫుల్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18 లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ ఉంటాయి. ఒక్కసారి విజిట్ చేస్తే చాలు ప్రాస్పరా కౌంటీ ట్రిప్లెక్స్ విల్లాస్ ఏ విషయంలో అయినా తగ్గేదే లేదు అన్నట్టుంటాయని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ప్రతి ప్రాజెక్టును ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేస్తూ కస్టమర్ల అంచనాలకు మించే ప్లానింగ్ తో ట్రెండీగా ట్రెమెండస్ గా నిలిచే ప్రాజెక్టులకు చిరునామా గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో అల్ట్రా లగ్జరీ జీవన శైలితో గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. హైదరాబాద్ లోని ప్రముఖ ఐటీ కారిడార్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు కోకాపేట్ కు అతి సమీపంలోని కిస్మత్పూర్ లో అద్భుత లొకేషన్ లో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ప్రపంచ స్థాయి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ తో కూడిన 30కి పైగా మోడర్న్ ఎమ్యూనిటీస్, మీ హోదాకు తగిన ప్రీమియం లివింగ్ ఎంజాయ్ చేయడానికి సరైన డెస్టినేషన్ ప్రాస్పరా కౌంటీ. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్? అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డాటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్ లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతా ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పరా కౌంటీ కిస్మత్పూర్ లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్ లోనే ది బెస్ట్ 6,000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు డెఫినెట్ గా ఆ ఏరియా అంటే వాటర్ గానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్ తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని
2 tier cities లో కూడా గేటెడ్ కమ్యూనిటీస్ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్ విపరీతంగా రావడం జరుగుతుంది కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతా ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందించడం జరిగితే బ్రహ్మాండంగా, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటా వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రియాలిటీ ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేసే సందర్భంలో సిటీ అయినా టౌన్ అయినా చివరకు విలేజ్ అయినా సరే ఫస్ట్ వచ్చే ప్రశ్న ఏంటి అంటే మెయిన్ రోడ్ కు ఎంత దగ్గర అని. అదే హైవే పక్కనే ప్రాపర్టీ అంటే ఇంకేం కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు. హైవే సమీపంలో ప్రాపర్టీ ఉండే వాల్యూ మామూలుగా ఉండదు. అప్రిసియేషన్ కూడా హైవేలపై స్పీడ్ కన్నా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. హైవే సమీపంలో ప్రాపర్టీ అంటే ఉజ్వల భవిష్యత్తుకు తిరుగులేని నమ్మకం. ఈ విషయంలో మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా 4 అడుగులు ముందున్న సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. ప్రతి ప్రాజెక్ట్ లో ప్రతి కస్టమర్ కు ది బెస్ట్ అందించాలని తపన పడ్డం జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ స్పెషాలిటీ. అందుకే హైదరాబాద్ సిటీకి అన్ని వైపులా హైవేల సమీపంలో బెస్ట్ అనిపించేలా ప్రాపర్టీలను డెవలప్ చేసింది. రేపటి అవకాశాలను ఈ రోజే సొంతం చేసుకునేలా మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో ప్రాజెక్టులను డిజైన్ చేస్తోన్న సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. వీకెండ్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్, రిసార్ట్ స్టైల్ లివింగ్, ఇలా అన్ని రంగాల కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు ప్రాజెక్టులను మల్టిపుల్ ఆప్షన్స్ తో డెవలప్ చేస్తోంది. ఈ సంస్థ సిఎండి జడపల్లి నారాయణ గారు అఫోర్డబుల్ కాస్ట్ లో అల్టిమేట్ గా శ్రీశైలం హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే పై కొత్తగా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. హలో సార్. హలో సార్, కోవిడ్ తర్వాత చాలా మందికి క్వాలిటీ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే సిటీలో ఉన్నా కూడా సిటీ బయట హాలిడే హోమ్ కానీ అలాంటివి తీసుకోవడం కూడా ఎక్కువైంది. అలా చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ పబ్లిక్ లివింగ్ ఆఫ్ స్టైల్, ఫ్యాషన్ రిక్వైర్మెంట్స్ అన్ని మారిపోయాయి. ఈరోజు ఎంత పెద్ద హైదరాబాద్ అయినప్పటికీ ఇక్కడ సౌండ్ పొల్యూషన్, లిటిల్ బిట్ సౌండ్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, కంజెస్టెడ్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ మన సిటీ గొప్పదే. సో ఇలాంటి వాటి నుంచి ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు 3 పిల్లలు, వైఫ్, హస్బెండ్, పేరెంట్స్. ఆ అపార్ట్మెంట్ లో 1500 లేదా 2000 SFT లో హార్డ్లీ 2500 SFT లో ఉంటున్నారు. వీళ్ళందరూ ఫీల్ ఏంటంటే ఒకే ఇంట్లో ఉంటారు, ఎవరు జాబ్, హౌస్ వైఫ్ డ్యూటీస్, పిల్లలు స్కూల్స్, కాలేజీలు, జాబ్, ఇదే బిజీలో ఉండిపోయారు. వాళ్ళకి ఫ్యామిలీ బాండింగ్ ఎక్కడ వస్తుంది? టైం లేదు కదా. ఇలాంటప్పుడు వీకెండ్స్ లో సాటర్డే సండే కావచ్చు లేదా సండే కావచ్చు, తను ఫ్యామిలీతో సిటీకి దూరంగా ఎనీ హైవే ఒక 200 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్ లేదా 500,000 మీ ఇష్టం, మీ బడ్జెట్. ఇక ఒక గేటెడ్ కమ్యూనిటీ, రైల్వేస్, ఎయిర్వేస్, రోడ్వేస్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే, చక్కగా లీగల్ టెక్నికల్ గా అంతా వెరిఫై చేసుకుని కొన్నట్లయితే చక్కటి ఇన్వెస్ట్మెంట్ మీరు చేయొచ్చు. అక్కడ మీ 200 స్క్వేర్ యార్డ్స్ లేదా మీ 500 స్క్వేర్ యార్డ్స్ లో ఒక వీకెండ్ హోమ్, హాలిడే హోమ్ కింద మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో ఈరోజు 3 lakhs నుంచి 10 lakhs లోపల మీకు చక్కటి ఒక కాటేజ్ హౌసెస్ వచ్చేస్తున్నాయి. వాటిని ఏర్పాటు చేసుకోండి. అక్కడే ఫార్మింగ్, మీ ఇంటికి కావాల్సినటువంటి ఫార్మింగ్ చేసుకోండి. వెంచర్ ఉంటే అక్కడ జాగింగ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి, విశాలమైన రోడ్లు ఉంటాయి. ఇవాళ అంతా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్ వస్తుంది చాలా చక్కగా. అక్కడ మీ దాంట్లో మీరు ప్లాన్స్ తీసుకోండి. ఒక సాటర్డే నైట్ వెళ్ళండి, ఆ నైట్ అక్కడ స్టే చేయండి. నెక్స్ట్ డే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ అంతా చేసేయండి. చక్కటి ఫ్యామిలీ బాండింగ్ వచ్చింది. అక్కడే మీరే కుకింగ్ చేసుకొని మీ ప్లాట్ లో పండినటువంటి ఆర్గానిక్స్, వెజిటబుల్స్ మీరే దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అలా ఫ్యామిలీ బాండింగ్ వస్తుంది. దానివల్ల అవుటింగ్ వెళ్ళే ఫీలింగ్ ఉంటుంది, ల్యాండ్ అప్రిషియేషన్ అవుతుంది, అక్కడ ఉన్నట్టు ప్లాంట్స్ మీద లాభం వస్తుంది. అలానే ఫ్యామిలీ బాండింగ్ తో పాటు చక్కగా మీకు హెల్త్ క్రియేషన్ కూడా అవుతుంది. హెల్త్ వస్తుంది, వెల్త్ కూడా వస్తుంది. ఇలా ఎన్నో విధాలైన లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఇన్వెస్టర్స్ కి చక్కటి ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అన్ని హైవేల్లో ఉన్నాయి. ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. ఎక్కడ కొన్నా సరే లీగల్, టెక్నికల్, ఓనర్షిప్, డాక్యుమెంట్స్, అప్రూవల్స్, డెవలప్మెంట్స్, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ లేదా ఎయిర్ కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నట్లయితే ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా లాభాలతో పాటు మంచి ఫ్యామిలీ ఎంజాయ్ కూడా చాలా బాగుంటుంది.
చాలా మంచి మెసేజ్ సార్. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని కన్ఫ్యూజన్ తో ఉంటారు. సో దీని వల్ల ఇంకా చాలా క్లారిటీ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.